ఆ భార్గవిని దెబ్బ కొట్టాలంటే మీరే కావాలా అండి? నేను సరిపోనా? గెలుస్తావు, తప్పకుండా నువ్వే గెలుస్తావు. నన్ను సర్వనాశనం చేసి ఆ రాజాని మళ్ళీ పాత రాజాలాగా నిలబెడతాను అని ఛాలెంజ్ చేసిందిరా. నా కూతురు తొందరపడదు, మాట అన్నదంటే వెనక్కి తీసుకోదు. అది నా నమ్మకం. నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు కరుణ. కూర్చోండి. చెప్పండి. ఈ మధ్యన కాలనీ డ్రైనేజ్ లో కోసం సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్ ని అనౌన్స్ చేశారు కదా సార్. అవును. దానికి అప్లై చేద్దామని వచ్చాను. మీరా? అవును సార్. ఓకే, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? చూడండి సార్. ఇది రాజాగారి కంపెనీ ప్రొఫైల్ కదా? అవును సార్. ఇప్పుడు నేను వచ్చింది ఆ కంపెనీ తరఫునే సార్. మళ్ళీ ఆ కంపెనీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నేను టేకప్ చేస్తున్నాను. అసలు మీరు మైండ్ నుండే మాట్లాడుతున్నారా? రాజాగారి కంపెనీకి ఉన్న బ్లాక్ మార్క్ గురించి మర్చిపోయి ఈ కాంట్రాక్ట్ మీకు ఎలా వస్తుందనుకున్నారు? అందులోనూ గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైనా ఎలా ఇస్తారనుకున్నారు? సార్, మీరు అదొక్కటే చూస్తున్నారు కానీ అంతకుముందు రాజుగారు చేసిన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి మర్చిపోతున్నారు. ఒక్క పొరపాటు జరిగిందని ఆయన ఎక్స్పీరియన్స్ ని ఎలా కాదంటారు? ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక్క ఫెయిల్యూర్ చాలమ్మా. ఎన్ని యుద్ధాలు గెలిచినా ఒక్క పొరపాటు చాలు నాశనం అయిపోవడానికి. అయినా ఉన్నదంతా పోగొట్టుకున్న మనిషికి కాంట్రాక్ట్ ఎలా చేస్తారు? కనీసం మినిమం డిపాజిట్ కట్టాలిగా, అదైనా తెలుసా? ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? సార్, మీరు కాంట్రాక్ట్ ఇస్తే అవన్నీ నేను చూసుకుంటాను. ఆ డబ్బు నేనేదో రకంగా మేనేజ్ చేస్తాను. చూడమ్మా, మీరు ఎంత వెంటపడినా మీకు మాత్రం కాంట్రాక్ట్ రాదు, ఇవ్వలేను కూడా. అనవసరంగా మీరు నా టైం వేస్ట్ చేయొద్దు. కనీసం మీ కంపెనీకి ఓ చిన్న ఆఫీస్ కూడా లేదు గాని ఏకంగా కాంట్రాక్టులు చేస్తారట. కాంట్రాక్టులు. వెళ్ళమ్మా, వెళ్ళు. హాయ్ వసు. ఏం చేస్తున్నావు వసు? కనిపిస్తుంది కదా. అదే, ఏదో బిజీగా ఉన్నట్టున్నావు. అవును, చాలా బిజీ. కాసేపు నీ బిజీని పక్కన పెట్టి నాతో పాటు బయటికి రాకూడదు? ఐమ్ సారీ. ఆగో, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి నాతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు? ఆ విషయం అర్థమైంది కదా. ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నేను నీ కాబోయే భర్తని. ఆ విషయం మర్చిపోతున్నావు అనుకుంటాను. ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. నేను ఎప్పుడు పిలిచినా రానంటున్నావు. అంటే మీరు పిలవగానే వచ్చేయాలా? నాకు పనులుంటాయి. మీకు తీరిక దొరికితే నాకు ఖాళీ దొరికినట్లేనా? అంత బిజీగా ఏం చేస్తున్నావో చెప్పు. ఏంటి బెదిరిస్తున్నారు? మీరు పోలీస్ ఆఫీసర్ అని ఇక్కడ అందరూ భయపెడతారనుకుంటున్నారా? వసు, అనవసరంగా నా కోపం తెప్పించుకో. మనిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే అయితేనా? నాతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని
ఆ చిన్నగాడితో తిరగటానికి క్షేమం అనిపించట్లేదు? నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నాతో బయటికి రమ్మంటే మాత్రం నాకు పనుందంటావు. హ, అదే ఆ చిన్నగాడితో కలిసి తిరగమంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అది నా పర్సనల్. ఇక్కడ నువ్వే నా పర్సనల్. నేను ఇష్టపడ్డదాన్ని ఎవ్వరు టచ్ చేసినా ఊరుకోను. ఆ రోజు చూసావుగా, నిన్ను కామెంట్ చేసినందుకే ఇద్దరిని చెతక్కొట్టాను. అలాంటిది ఆ చిన్నగాడితో నువ్వు కలిసి తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఆ? నేను మంచిగా ఉన్నంత వరకే మంచివాడిని. నాకు గనక చిరాకు తెప్పించావో, నా అంత చిరాకు మనిషి ఇంకొకడుండడు. ఎంతసేపు చక్రవర్తి వచ్చి? ఇప్పుడే అంకుల్. ఏంటి ఇద్దరు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు? మీ అమ్మాయికి నాతో బయటికి రావడం ఇష్టం లేదంట. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందన్న విషయం ఓసారి గుర్తు చేస్తున్నాను. అదేంటి బాబు? చూడండి, నేనేదైనా ఫిక్స్ అయ్యాను అంటే అది నాకు కావాలి లేదా నాశనం కావాలి. అది నా పాలసీ. ఓసారి ఇష్టపడి రింగు తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నాక మనసు మార్చుకున్నాను, నాకు ఇష్టం లేదు అంటే వదిలేసిపోతాను అనుకుంటుందేమో మీ కూతురు. నేనంత తేలిగ్గా ఏది వదలను. అది గుర్తుంచుకోండి. ఏంటి బస్సు, ఏంటిదంతా? చక్రవర్తి ఎందుకలా మాట్లాడుతున్నాడు? అతని అసలు స్వరూపం ఇదే డాడీ. పెళ్లి సంబంధం మాట్లాడక ముందు మీరు కలిసిన చక్రవర్తి వేరు, ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించే చక్రవర్తి వేరు డాడీ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును డాడీ, అతను చాలా మంచి మనిషి అని మీరు అనుకున్నారు. అతను ఎలాంటి మనిషో నాకు అర్థమైంది డాడీ. అతను చాలా అవినీతిపరుడు. పైకి పెద్ద ఆఫీసర్లా కనిపించినా అతను ఆ భార్గవి దగ్గర లంచాలు మరిగాడు. భార్గవి ఆడించినట్లు ఆడుతున్నాడు. భార్గవి డబ్బు తిని రాజా అంకుల్ని, కరుణ ఆంటీని కావాలని అరెస్ట్ చేసి అందరి ముందు ఆయన పరువు తీశాడు. ఇప్పుడు ఆ భార్గవి నా మీదకి ఆ చక్రవర్తిని రెచ్చగొట్టి పంపించింది. అందుకే మన మీద ఇలా రెచ్చిపోతున్నాడు. అంటే భార్గవి మనల్ని సాధిస్తుందంటావా? అవును డాడీ, తానే చక్రవర్తిని పావుగా వాడుకుంటుంది. కానీ నా ప్రాణం పోయినా ఆ భార్గవికి లొంగను. ఏంట్రా నువ్వు చెప్తుంది నిజమా? నిజంగానే అమ్మ బిజినెస్ చేయబోతుందా? అవునరా, ఆ భార్గవితో అమ్మ ఛాలెంజ్ చేసిందంట. ఎలాగైనా బిజినెస్ చేసి రాజాగారు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఆయనకు దక్కేలా చేస్తాను అని చెప్పిందంట. నిజంగా చాలా మంచి పని చేసిందిరా అమ్మ. ఆ భార్గవి పొగరు అనగాలంటే అమ్మ రంగంలోకి దిగాల్సిందేరా. కాకపోతే నాకు చిన్న డౌట్ రా. ఏంటది? ఆ భార్గవి బిజినెస్ లో బాగా ఆరితేరిన మనిషి, అమ్మేమో మామూలు నర్సుగా పనిచేసింది. ఆ బిజినెస్ లో ఉండే పోటీ తట్టుకొని నిలబడటం అమ్మ వల్ల అవుతుందా? పైగా ఛాలెంజ్ చేసిందంటే ఆ భార్గవి ఊరుకుంటుందా? మామూలుగానే ఎవరైనా బాగున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే మనిషి, అలాంటిది అమ్మ విషయంలో ఊరుకుంటుందా? నీకు అమ్మ గురించి తెలియదురా. ఆవిడ అమెరికాలో చదువుకొని వచ్చింది తెలుసా? అవునా? మరేమనుకున్నావు? ఇప్పుడంటే నర్సులా ఉద్యోగం చేస్తుంది, కానీ తను చాలా తెలివిగల మనిషి. మా అమ్మకి తొందరగా కోపం రాదు. ఒకవేళ వచ్చింది అంటే ఎంత దూరమైనా వెళ్తుంది. అది అమ్మ గొప్పతనం. ఆ భార్గవితో ఛాలెంజ్ చేసింది అంటే ఖచ్చితంగా గెలుస్తుంది. అమ్మ గెలవకపోతే ఆ భార్గవి మరింత రెచ్చిపోతుందిరా.
ఆ ఛాన్సు భార్గవికి ఇవ్వకూడదు. అదిగో అమ్మ కూడా వచ్చింది. రామ్మా రా కూర్చో. కూర్చో అమ్మా. అవునమ్మా, నువ్వు బిజినెస్ చేస్తాను అని ఆ భార్గవితో ఛాలెంజ్ చేసావట. ఆ భార్గవి పొగరు బాగా అనచాలమ్మా, లేకపోతే తెగ రెచ్చిపోతుంది. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు కదా పండు అది నెరవేర్చుకోవడం. ఇదిగో దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావమ్మా. రాజా గారిని మోసం చేసినందుకు, ఆయనకి ఆ పరిస్థితి తెచ్చినందుకు భార్గవికి గుణపాఠం చెప్పాలమ్మా. చెప్పాలని నాకు ఉంది, కానీ మార్గమే కనిపించడం లేదు. ఏదైనా చిన్న కాంట్రాక్ట్ దొరుకుతుందని ప్రయత్నం చేస్తుంటే ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టు చీత్కారాలు ఎదురయ్యాయి చిన్న. రాజా గారి కంపెనీ మీద బ్లాక్ మార్క్ ఉంది. దాన్ని చెరిపేసి రాజా గారి నిజాయితీని నిరూపించాలి అంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు. ముందేదైనా చిన్న పని దొరికితే మనం చేయగలమని నిరూపించుకోవాలి. దేనికైనా పెట్టుబడి అవసరం. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెట్టుబడి. అమ్మా, నాకు బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన తెలుసమ్మా. ఆయన నా కస్టమరే, చాలా మంచి మనిషి అమ్మా. ఆయన ఒకసారి కలిస్తే మనకి ఏదైనా సహాయం చేస్తారమ్మా. ఏమంటావు? నిజమే చిన్న, కానీ మనకి సాయం చేయాలంటే మన వెనుక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. అదేం అవసరం లేదమ్మా. ముందు మనం వెళ్ళి ఆయన కలుద్దాం పద. రేపండు షెడ్ చూసుకో. అలాగేరా. అమ్మా వెళ్దాం పద. ఆయన కలిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. నువ్వేం వరి అవ్వకు. వస్తానా? ఎంత ఎదిగిపోయావ్రా చిన్న. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు ఆసరా కావాలి అని కోరుకుంటారు. సరైన సమయానికి ఆసరాగా నిలబడ్డావ్రా చిన్న. రామ్మా, మేనేజర్ గారు మనకి బాగా తెలిసిన మనిషి. మన పని ఖచ్చితంగా చేసి పెడతారు. నువ్వేం కంగారు పడకు. నమస్తే సార్. చిన్న రారా. రామా కూర్చో. నమస్కారం సార్. కూర్చో అమ్మా. ఏంటి సార్, మన కార్ ఎలా ఉంది? నీ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటుంది? ఎంత మొండి కారునైనా నీ దారికొచ్చే వరకు వదిలిపెట్టవు కదా. సార్, ఈవిడ మా అమ్మ. ఫోన్లో చెప్పావు కదా. నమస్కారం అమ్మా. నమస్తే సార్. చెప్పండమ్మా, మీకు నేను ఏం సహాయం చేయాలి? సార్, మాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో చాలా అనుభవం ఉంది. దిస్ ఇస్ అవర్ ప్రొఫైల్. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల చాలా నష్టపోవాల్సి వచ్చింది. మళ్ళీ మేం బిజినెస్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. దానికి క్యాపిటల్ కావాలి. మీరు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ ఇప్పించగలిగితే. అలాగేనండి, తప్పకుండా. మరి సెక్యూరిటీగా ఏం పెడతారు? సెక్యూరిటీగా అంటే ఏం లేదు సార్. కంపెనీ రెప్యుటేషన్ మీద ఏదైనా. అది ఎలా సాధ్యం అండి? అయినా ప్రొఫైల్లో కూడా మీరు చాలా నష్టపోయి ఉన్నారు.
ఎలాంటి కంపెనీకైనా సెక్యూరిటీ లేకుండా అసలు లోన్ ఇవ్వలేం కదా. అదేంటి సార్, మరి నాకు కార్కి లోన్ ఇస్తానన్నారుగా? చిన్న కారైనా ఇల్లైనా నీకు లోన్ ఇచ్చినా అవి బ్యాంకుకి మోర్టిగేజ్ చేస్తారు. పేరుకు నువ్వు కారు తిప్పుతున్నా అవన్నీ బ్యాంక్ ప్రాపర్టీసే. రేపు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా కారు అమ్ముకునే అధికారం మాకుంటుంది. దిస్ ఈజ్ రూల్. రేపు మేం కట్టేవి కూడా అలాగే మోర్టిగేజ్ చేసుకోవచ్చు కదా సార్. మేడం, ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు. సెక్యూరిటీ లేకుండా ₹1 కూడా మేము ఇవ్వలేం. మీరేదైనా ప్రాపర్టీ తీసుకుని అట్లీస్ట్ ఒక ల్యాండ్ అయినా చూడండి. దాని మీద ఎంతవరకు ఇవ్వగలమో మ్యాక్సిమం అంత ఇప్పిస్తాను. సార్, మీరు లోన్ ఖచ్చితంగా ఇప్పిస్తారు అని చెప్పి అమ్మని తీసుకొచ్చాను సార్. ఇవ్వను అని నేను అనడం లేదు చిన్న. దేనికైనా ప్రాసెస్ ఉంటుంది కదా. నేను మిమ్మల్ని 1,00,000 క్వశ్చన్స్ వేయటం లేదు కదా. రూల్స్కు వ్యతిరేకంగా లోన్ ఇవ్వలేం. ఇస్తే నా ఉద్యోగం పోతుంది. అర్థం చేసుకో. అలాగే సార్, సెక్యూరిటీ చూసుకుని వస్తాం. మంచిదమ్మా. చూడండి కరుణ గారు, మా నుంచి ఎంత చేయగలమో అంతా చేస్తాను. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ లేకుండా ఎవ్వరూ ఏది ఇవ్వరు. గుర్తుంచుకోండి. అలాగే సార్, వెళ్ళొస్తాం. రా చిన్న. వస్తాను సార్. బిజినెస్ చేయడం అంటే సూది మంది ఇవ్వడం, లేకపోతే స్పిరిట్ వేసి కట్టడం అనుకుంటోందా? పెద్ద పెద్ద వాళ్లే నాతో పోటీ పడలేక పారిపోయారు. అలాంటిది నాతోనే ఢీకొట్టి గెలిచేద్దాం అనుకుంటోందా? చివరికి దాని హాస్పిటల్లో దాన్నే పేషెంట్ని చేస్తాను. అలా చెయ్యలేకపోతే నేను భార్గవినే కాదు. ఓకే, దాని మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ ఇస్తూ ఉండు. ఓకే, కూర్చో చక్రవర్తి. ఎవరి గురించి మేడం అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? నాకా? నో వే. ఈ భార్గవి ఎవరినైనా టెన్షన్ పెడుతుంది గాని తను టెన్షన్ పడదు. మరి ఎవరినో అబ్జర్వ్ చేయమని అంటున్నారుగా? చిన్నానా? చిన్ననా? హ, వాడంతా వాడి బ్రతుకెంత. వాడొక ఆఫ్ట్రాల్ గాడు. నా జోలికొచ్చే సాహసం కూడా చెయ్యలేడు. వచ్చినా ఏం చెయ్యలేడు. నేను ఆలోచిస్తోంది కరుణ గురించి. కరుణ? ఆ, నా మీద పోటీ పడి బిజినెస్ లో ఎదుగుతాను అని ఛాలెంజ్ చేసింది కదా. పెట్టుబడి కూడా దొరక్క ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉందట తన పరిస్థితి. అదే చెప్తున్నారు. అలాంటి మనిషి మీకు పోటీ ఎలా వస్తుంది మేడం? అదే కదా. మరెందుకు ఆవిడ మీద అబ్జర్వేషన్ పెట్టమనడం? సరదా కోసం. ఎలుక ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే, పిల్లి పట్టుకుని ఆడిస్తూ ఉంటే అదో సరదాగా ఉంటుంది. అలా కరుణ ఎటు వెళుతుందో తెలుసుకొని ఆడిస్తూ ఉంటే నాకు సరదాగా ఉంటుంది. మేమేదో క్రిమినల్స్ టార్చర్ పెడుతున్నాం అనుకుంటాం కానీ టార్చర్ పెట్టడంలో మాకంటే మీరే మంచి ఎక్స్పర్ట్లా ఉన్నారే. మనిషి బాడీ మీద కొడితే నొప్పి ఆ క్షణమే తెలుస్తుంది. అదే మీలా మైండ్ గేమ్ ఆడటం మొదలు పెడితే ఆ నొప్పి లైఫ్ మొత్తం తెలుస్తూనే ఉంటుంది. సరే గాని ఆ చిన్న వస్తువుల సంగతి ఏంటి? వాళ్ళని అలా వదిలేసావా? వదిలేయటమా? ఎవరిని? వాళ్ళనా? ఇంపాసిబుల్. వాళ్ళనెలా వదిలేస్తాననుకున్నారు? ఏమో,
ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడితో ఒక ఐపీఎస్ ఆఫీసర్వి గొడవలు పడ్డం చాలా చీప్ గా ఉంటుంది అని వదిలేసావేమో అని. ఎలా వదిలేస్తాను మేడం? వదిలేయటానికి వాడు చేసింది చిన్న తప్ప. నాకు కాబోయే భార్యని ప్రేమించాడు. ఎలా వదిలేస్తాను? ముందు నా బంగారాన్ని సరిచేసుకుని ఆ తర్వాత వాడి అంతు చూస్తాను. అయినా నీ స్థాయికి ఆ వసు ఏంటి చక్రవర్తి? ఆ వసుకి నీలాంటి ఐపీఎస్ ఆఫీసర్ భర్తగా దొరకడం తన అదృష్టం. నీకలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకడం నీ దురదృష్టం అనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను మోసం చేసినందుకు ఆ చిన్నగాడిని వసుని తాట తీసి ఆ తర్వాత వసుని వదిలేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను భార్గవ్ గారు? ఆ వసు నా ఇగోని హర్ట్ చేసింది. నాతో ఎంగేజ్మెంట్, ఆ చిన్నగాడితో ప్రేమాయణం సాగిస్తోంది. మరి నేనెందుకు వదులుతాను? తగిన శాస్తే చేస్తాను. వస్తాను మేడం. నాకు కావాల్సింది కూడా అదేరా పిచ్చోడా. నీకు వసు అంటే చీదర పుట్టాలి. నీ చేత అటు చిన్నగాడికి ఇటు వసుకి దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టించాలి. నా కొడుక్కి దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను. అది చేసుకుంటే నా కొడుకునే చేసుకోవాలి. అలా చెయ్యకపోతే నేను భార్గవినే కాదు. అవునంటే ఎస్ అనడానికి, కాదంటే తలంచుకుని పోవడానికి నేనేమైనా నీ ఇంట్లో పని మనిషిని అనుకున్నావా? నిన్ను వీణ్ణి కూడా ఎన్కౌంటర్లో లేపేస్తాను. ఈ రింగు వల్లనే నేను నీ మనిషిని అయిపోయానా? అయితే చూడు. నీ కళ్ళ ముందే చిన్నాని నా మనిషిని చేసుకుంటాను. చూడు.